ఇప్పుడు రాసుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభం. వృషభం అనగానే మనకి ఈశ్వరుడి యొక్క వాహనం నంది అది గుర్తొస్తుంది. నంది అన్న మనం సహజంగా మాట్లాడుకునే భాష ఎద్దు. ఈ రాశి వారికి ఉండేటువంటి సహజ లక్షణం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. వీళ్ళేంటంటే ఈ రాశిలో జన్మించిన వారు హెవీ హార్డ్ వర్క్ చేస్తారు. బాగా హార్డ్ వర్క్ చేసిన తర్వాత వీళ్ళు రెస్ట్ తీసుకునే టైంలో మళ్ళీ హార్డ్ వర్క్ చెప్పకూడదు. వీళ్ళకి చెప్తే చేయరు ఇంక అంతే. అంటే ఒక బాగా బలిష్టమైనటువంటి శరీరం కలిగి ఉంటారు. హార్డ్ వర్క్ చేయడంలో చాలా తీవ్రంగా కష్టపడడంలో ఎటువంటి సందేహం లేకుండా కష్టపడతారు. స్థిర రాశి కాబట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. తాము తీసుకున్న నిర్ణయాలకు ఎక్కడ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తుంటారు. ఇది వీళ్ళ సహజ లక్షణం. ఇది ఇప్పుడు వీళ్ళ రాశి గురించి అంటే ఈ సంవత్సరం గోచారంలో, ఈ పరాభవన సంవత్సరంలో గోచారంలో వీళ్ళకి ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదములు అంటే ఈ ఉ ఏ అక్షరాలు, రోహిణి 4 పాదములు ఓ వా వి ఉ అనే అక్షరము, అట్లాగే మృగశిర 2 పాదములు వే ఓ అక్షరాలు, ఈ 9 అక్షరాలు వస్తాయి. ఇది వృషభ రాశిలో ఉంటుంది. ఈ రాశికి 5 ఆదాయం ఈ సంవత్సరం, వ్యయం అంటే ఖర్చు 14, అట్లాగే రాజపూజ్యం 5, అవమానం 4. ఎట్లా చూసినప్పటికీ కూడా ఇక్కడే మీకు చాలా వరకు అర్థమైపోయింది. అంటే మీ సంపాదన విషయంలోకి వచ్చినప్పటికీ కూడా సంపాదన తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది. అట్లాగే సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, మీరు పనిచేసేటువంటి రంగాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా అవమానాలు కాస్త తక్కువగా ఉండి మీకు ఈ సంవత్సరం కాస్త గౌరవ మర్యాదలు తగ్గేటువంటి అవకాశం లేకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ధనం లేకపోయినప్పటికీ కూడా సమాజంలో కానీ, మీరు పనిచేస్తున్న వ్యాపార రంగంలో కానీ, వృత్తిలో కానీ చక్కటి అవకాశాలు ఏర్పడతాయి. అయితే ఈ రాశి వారికి సంవత్సరం 2వ స్థానంలో గురువు జూన్ 1వ తారీఖు వరకు ఉన్నాడు. ఈ జూన్ 1వ తారీఖు వరకు ఉన్నటువంటి గురువు మీకు ఆర్థిక పరమైనటువంటి ఎటువంటి ఇబ్బందులైనా సరే తప్పనిసరిగా మీకు అవి క్లియర్ అవుతాయి. అంటే గతంలో మీరు తీసుకొచ్చినటువంటి రుణములు కానీ, లేదా ఎవరికైనా ఇవ్వవలసిన ధనము కానీ, లేదా మీకు రావలసిన ధనం ఏదైతే ఉన్నట్లయితే ఆ ధనం మీ చేతికి అందడం కానీ జరుగుతుంది. వాక్ స్థానంలో బృహస్పతి ఉండడం వలన మీ వాక్కును అందరూ విశ్వసించి మీరు ఏది చెప్తే అది చేస్తారు. అంటే మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీరున్న వృత్తి వ్యాపార రంగాల్లో ఎవరుంటారో మీ మాటకు చెల్లుబాటు ఎక్కువగా ఉంటుంది. అందులో శని కూడా ఏకాదశిలో ఉన్నాడు ఈ రాశి వారికి. శని ఏకాదశిలో ఉండడం వల్ల మీరు ఏ కార్యం చేపడుతున్నారో ఆ కార్యము జూన్ 1 లోపల ముగించండి. ఎందుకంటే జూన్ 1కి గురువు 3వ రాశిలోకి వెళ్తాడు. అప్పుడు శని ఒక్కడే కష్టపడాల్సి వస్తుంది. ఎప్పుడైతే బృహస్పతి అనుకూలంగా ఉన్నాడో, శని కూడా ఏకాదశ స్థితిలో ఉన్నాడో, అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఒక డబ్బులు ఇచ్చే వ్యక్తి మన పక్కన నిలబడ్డాడు. మనకు ఆ సమయంలో మనకి డబ్బులు కావాలి. ధనం ఇచ్చే వ్యక్తి మనకు ఒక కష్టం వచ్చింది, ధనం ఇచ్చే వ్యక్తి మనకి ధనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటు పక్కన మనం చెప్పిన పని ఇచ్చడానికి సిద్ధంగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది, హాయిగా సమయానికి ధనం అందుతుంది, పని చేసి పెట్టేవాడు ఉంటాడు, మనం హ్యాపీగా ఉండొచ్చు. అయితే ఈ జూన్ 1వ తారీఖు తర్వాత ఈ ధనం ఇచ్చే వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మనం అధికంగా శ్రమ పడవలసి వస్తుంది. ఏకాదశంలో ఉన్నటువంటి శని మీ రాశిని చూస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి సందర్భానుసారంగా మీరు అనుకున్నటువంటి ఆలోచనలు కూడా కరెక్ట్ కాకపోవచ్చు. అందువల్ల కొద్దిగా ఆలోచన సరళి, బుద్ధి స్ఫురణ శక్తి కొంచెం తగ్గే అవకాశం ఉంది. శని దృష్టి పడితే మంద బుద్ధి ఏర్పడుతుంది ఎవరికైనా. బుద్ధి అనేటువంటి స్ఫురణ ఉన్నప్పటికీ కూడా సరైన సందర్భాన్ని తగ్గినట్టుగా మనం నడుచుకోలేకపోతాము. మీకంటే తక్కువ స్థాయి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో కూడా స్థిరచిత్తులుగా ఉండి, అంటే మీ రాసే స్థిర రాశి కాబట్టి ఒక స్థిరంగా స్టవాన్గా ఉండి ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇదంతా కూడా నేను చెప్పేది జూన్ 1వ తారీఖు వరకు మాత్రమే. ఆల్రెడీ పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి మీకు గురువు మంచి స్థానంలో ఉన్నాడు. అంటే ఈ రాబోయేటువంటి 3 నెలల్లో మీ కార్యాలన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేయాలి. అయితే మీరు చేపట్టిన కార్యాలన్నీ కూడా తీవ్రమైన సాధనతో పూర్తి చేస్తారు. ఇక్కడ ఎటువంటి సందేహం లేదు. గతంలో చేసిన రుణాలు తీరుస్తారు. గృహ నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం కానీ, అంటే ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈ లోపలే ప్రారంభించండి. గృహప్రవేశం అనేటువంటి కార్యం కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. రాహు 10వ స్థానంలో ఉండడం వల్ల
మెడికల్ రంగం వారికి, అంటే ఈ హాస్పిటల్స్లో కానీ, ఫార్మసీస్లో కానీ, మెడికల్ షాప్స్లో కానీ, లేదంటే ఈ కెమిస్ట్రీ సంబంధించినటువంటి రంగాల్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారికి కూడా బాగుంటుంది. ఎందుకంటే దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు వైద్య విద్యాకారకుడు అని చెప్తాడు, పూర్ణ వైద్య విద్యాకారకుడు అని చెప్తాడు. కాబట్టి చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఈ మెడికల్ సీట్స్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారో వాళ్ళకు కూడా చక్కటి కళాశాలలో ప్రవేశం దొరికేటువంటి అవకాశం ఉంది. కాకపోతే పై అధికారులతో కొంచెం ఒత్తిడి ఉంటుంది. దశమ స్థానంలో రాహు వల్ల మీ వృత్తిలో కొన్నిసార్లు మీరు చేయనటువంటి పనులు కూడా మీరు చేశారు అనేటువంటి భ్రమ కలిగి మీ పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులు మిమ్మల్ని కాస్త ఇబ్బంది గురి చేసే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారు డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మీరు చేసే ప్రయత్నం విజయవంతం అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా రోజులుగా మీరు అనుకుంటూ ఉన్నారు కదా విదేశాలు వెళ్ళాలని చెప్పి. రాహు 9వ స్థానంలోకి వస్తే స్వదేశం విడిచిపెట్టేసి పరదేశం వెళ్తారు. అంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. పరదేశం అంటే వేరే రాష్ట్రం కూడా పరదేశం కావచ్చు. పరదేశం అంటే వెంటనే ఊహల్లోకి వెళ్ళిపోయి అమెరికాను, ఆస్ట్రేలియాను, న్యూజిలాండ్ అనుకోకూడదు. మన రాష్ట్రం కానప్పుడు ఏదైనా మనకు పరదేశమే. కాబట్టి మీరు పరదేశం కూడా వెళ్ళొచ్చు, వేరే కంట్రీ కూడా వెళ్ళొచ్చు, వేరే స్టేట్కి కూడా మీకు ఎక్కడైనా మంచి ఉద్యోగాలు వస్తే వెళ్ళేటువంటి అవకాశం చాలా ఉంది. విద్యార్థులకు ఈ సంవత్సరం అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. తీవ్రమైనటువంటి సాధన చేయవలసింది. విద్యాతురాణం నా సుఖం నా నిద్ర అని శాస్త్రమే చెప్తోంది. చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుఖము నిద్ర పొందారనుకోండి విద్య కోల్పోతారు. శాస్త్రం విద్యాతురాణం నా సుఖం నా నిద్ర. నిద్ర ఉండకూడదు అంటే అసలు నిద్రపోకూడదని కాదు, అతి తక్కువ సమయం నిద్రపోవాలి, ఎక్కువ సమయం చదవాలి. కాబట్టి తీవ్రమైన సాధన చేస్తే చాలా బాగుంటుంది. గురుబలం కూడా జూన్ 1 తర్వాత అంత సంతృప్తికరంగా లేనందువలన వీళ్ళకి ఈ చదువుకునే పిల్లలకి తీవ్రమైన సాధనతో మాత్రమే ఫలితాలు పొందగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ఎవరికైతే జరగలేదో, యువతీ యువకులు ఎవరికైతే ఇంకా జరగలేదో వాళ్ళకి జూన్ లోపల వివాహ సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగస్తులకు కూడా ఎవరైతే ఉద్యోగ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఈ జూన్ 1వ తారీఖు లోపల తీపి కబురు, అంటే ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ రావడము, మీ ఉద్యోగాల్లో మీ యొక్క జీతాలు పెరగడము, ఏదో ఒక తీపి కబురు అయితే ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారికి కూడా శుభవార్త వింటారు. ఎంతో కాలంగా సంతానం లేనటువంటి వారికి చక్కటి సంతానం ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి గతంలో కంటే కొంత మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. మహిళలు మాత్రం, ఈ రాశిలో ఉన్న మహిళలు మాత్రం కొంత అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అస్థిరమైనటువంటి ప్రయాణాలు యందు, అంటే మీరు చేసే ప్రయాణాల్లో కూడా ఒక్కొక్కసారి సడన్ గా అనుకోకుండా కొంత దూకుడుగా ముందుకు వెళ్ళిపోవాలని ఈ టైంలో ఏదైనా సాధించాలని వెళ్ళిపోయారనుకోండి, ఆ సమయంలో కూడా మీరు కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మీరు కొంత ఈ రాశిలో వారికి కొద్దిగా ఉన్నటువంటి ఒక చిన్న మైనస్ పాయింట్, మీరేం అనుకోవద్దు ఇలా చెప్తున్నానని చెప్పేసి, కొంత తొందరగా ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదగాలి అనేటువంటి ఆలోచనతో ఈ స్పెక్యులేషన్స్ అంటే షేర్ మార్కెట్స్ లో కానీ, లాటరీ వంటి వాటిలో కానీ ఎక్కువగా ధనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. వాటిని ఏది చేసినా జూన్ 1వ తారీఖు లోపల అది క్లోజ్ చేసేయండి. జూన్ 1 తర్వాత మాత్రం మీరు ఏం చేసినప్పటికీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి జూన్ 1 తర్వాత వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అంటే అదృష్టాన్ని పరీక్షించుకుందాం ఎట్లా ఉంటుందో అనే ఊహ ఉంటుంది వీళ్ళకి, దాన్ని వదిలేయడం మంచిది. ఏదైనప్పటికీ కూడా డిసెంబర్ 5 తర్వాత ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే విదేశాలు వెళ్తారని చెప్పాను, అది కరెక్ట్. డిసెంబర్ 5వ తారీఖు తర్వాత డిసెంబర్ 5వ తారీఖు తర్వాత ఒక సూచన ఏంటంటే మీకు మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ 9 తర్వాత ఒక ప్లస్ ఏంటంటే విదేశయానానికి అనుకూలము. అట్లాగే మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవకాశం ఉంది. మీరు ఏదైనా అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా ఈ సంవత్సరం ఏ వస్తువు అమ్ముతున్నారో దానికి సంబంధించినటువంటి వాళ్ళతో, అంటే దాంట్లో బాగా సీనియారిటీ ఉన్నటువంటి పెద్దలతో సంప్రదించి
వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకొని అమ్మున కొన్న వాళ్ళ యొక్క అనుభవాన్ని మీరు తీసుకొని అప్పుడు మాత్రమే ఆ పని చేయండి, లేదంటే ఇబ్బందులు పడతారు. ఇంకా ఈ రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందాలని చెప్పేసి అంటే నవగ్రహ కవచ పారాయణం ఉంటుంది. చాలా చిన్నదిగా ఉంటుంది నవగ్రహ పారాయణం. అది ఒక్కొక్కటి 3 లైన్లే ఉంటుంది, మొత్తం కలిపి ఒక 20 లైన్ల దాకా వస్తుంది. ఈజీగా చదువుకోవచ్చు. ఈ నవగ్రహ కవచ పారాయణం చేయండి. గణపతి దేవాలయంలో ప్రదక్షిణాలు చేయడం వల్ల మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. వీలైనంత వరకు మరొక సూచన మళ్ళీ చెప్తున్నాను, ఆర్థిక సంబంధమైన విషయాల్లో మాత్రం జూన్ 1వ తారీఖు తర్వాత ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవద్దు. తర్వాత ఈ రాశి వారికి వచ్చేసి అదృష్ట వారములు వచ్చేసి బుధవారము, శనివారము చాలా మంచి రోజులు వీళ్ళకి. అట్లాగే అదృష్ట దిశలు వచ్చేసి రాశి వారికి దక్షిణ దిశ చాలా బాగుంటుంది. అదృష్ట వర్ణములు వచ్చేసి నీలం రంగు బాగుంటుంది, తెలుపు రంగు కూడా బాగుంటుంది. అదృష్ట సంఖ్య వచ్చేసి 4, 5, 6 ఈ సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఈ సంఖ్యలు మళ్ళీ ఎప్పుడు మారవు. ఏ రాశి వారికైనా ఒకసారి బై బర్త్ ఉన్నాయంటే మనకి జీవితకాలం ఇవే ఉంటాయి, రోజు కూడా మారేటువంటి లేవు. కాబట్టి ఇవి గుర్తుంచుకొని ఈ సంవత్సరం మీకు అంతా కూడా శుభం కలగాలని కోరుకుంటూ